విచారించడం జరిగింది. కేజ్రీవాల్ ని కూడా అనేక సందర్భాలుగా పిలిపించడం జరిగింది. కానీ ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క విచారణ కూడా హాజరు కాలేనని చెప్పేసి ఈడీ అధికారులకి కేజ్రీవాల్ రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. కానీ రీసెంట్ గా కూడా ఈడీ అధికారులు కేజ్రీవాల్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, మళ్ళీ రావాలని చెప్పి. నవీన్, ప్రెజెంట్ మనకి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది. ఇప్పుడు కేజ్రీవాల్ ని అయితే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటంటే ఇప్పుడు ఈడీ అధికారులు అంటే ఈ సమయంలో అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా అంటే ఈడీ అధికారులు మొదటి నుంచి కూడా ఈ కేసులో ఉన్నటువంటి వారందరినీ కూడా పిలిపించి విచారించడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రులు కూడా విచారణ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ని ఇందాక చెప్పంటే అనేక సందర్భాల్లో ఈడీ అధికారులు పిలిచినప్పుడు కూడా హాజరు కానటువంటి నేపథ్యం ఈడీ అధికారులు కొంత సీరియస్ గానే తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ కూడా మొదటిగా లుకౌట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ఈడీ అధికారులు కొద్దిసేపటి క్రితమే ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. కానీ అరవింద్ కేజ్రీవాల్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆప్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు స్పష్టంగా ఒకటే చెప్తున్నారు, ఇది కక్షపూరితంగా చేస్తున్నటువంటి ఈ యొక్క అరెస్ట్ ఎటువంటి ఆధారం లేకపోయినా కూడా కావాలని చెప్పి ఆప్ పార్టీపై కొంత బీజేపీ బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికైతే ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఒకవైపు ఈడీ అధికారులు ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేజ్రీవాల్ మాత్రం అక్కడికి రాను, కానీ కావాలంటే రాత్రి అంతా కూడా ఇక్కడ తన ఇంటి దగ్గర విచారణ చేపడితే ఖచ్చితంగా దానికి పూర్తి స్థాయిలో సమాచారం కూడా నేను చెప్తాను, అక్కడ ఏం జరిగిందనే అంశాలపై కూడా ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఈ విధంగా ఇరికించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా కేజ్రీవాల్ మీడియాతో కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేజ్రీవాల్ ని ఈడీ అధికారులు అక్కడి నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఆ మార్గాలు ఏవైతుందో పూర్తి స్థాయిలో 144 సెక్షన్ కూడా విధించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నవీన్, ప్రస్తుతం అయితే ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అయితే అరెస్ట్ అయ్యారు. మరి దీనికి సంబంధించి అంటే ఇప్పుడు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందా? గతంలో కూడా అంటే ఈడీ అధికారులు అరెస్ట్ చేయొద్దంటూ ఈ కేసు అయితే ఆల్రెడీ కోర్టులో ఉంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు, నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఖచ్చితంగా అంటే ఈడీ అధికారులు మొదటగా ఇక్కడి నుంచి అంటే కేజ్రీవాల్ నివాసం నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్తారు. ఈడీ కార్యాలయానికి తీసుకున్న తర్వాత అక్కడ వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత రేపు ఉదయం కోర్టులో కూడా హాజరుపరిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరినైనా కూడా అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా 24 గంటల లోపు వారిని కోర్టు కూడా ప్రవేశపెట్టారు. కాబట్టి రేపు హౌస్ అవెన్యూ కోర్టు కూడా వారిని ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత రాత్రి ఒకవైపు ఏదైతే వైద్య పరీక్ష నిర్వహిస్తారు, మళ్ళీ రేపు వైద్య పరీక్షలు కూడా నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే రీసెంట్ గా ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా చూసాము. ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ లో వారు తన నివాసంలో కూడా విచారణ కూడా చేపట్టడం జరిగింది. దాని తర్వాత అరెస్ట్ చేస్తున్నట్టు కూడా వారు కవితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆ నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి నేరుగా కవితను కూడా ఢిల్లీకి తీసుకెళ్లి ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. కాబట్టి కస్టడీ కూడా కోరినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. వెంటనే కోర్టు కూడా కస్టడీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రస్తుతానికి కవితని ఈడీ అధికారులు ఇదే కేసులో విచారణ కూడా చేపడుతున్నారు. కాబట్టి రేపు అరవింద్ కేజ్రీవాల్ ని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈడీ అధికారులు కస్టడీ కోరుతూ ఒక పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అనేక సమాచారం రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కామ్ జరిగింది. దీంతో పాటు సౌత్ గ్రూప్ లో కవిత కీలక పాత్ర ఉందని చెప్పేసి కూడా విచారణ కూడా తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇప్పుడు కేజ్రీవాల్ ఈ అరెస్ట్ తోటి ఇంకా కొంత సమాచారం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈడీ అధికారులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే అనేక మందిని ఈడీ అధికారులు విచారణ కూడా చేపట్టి వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం కూడా సేకరించిన తర్వాత ఈ కేసులో దాదాపు 100 కోట్ల వరకు ముడుపులు చెల్లించారని చెప్పేసి కూడా ఈ యొక్క ఈడీ అధికారులు కూడా వారు దీనికి సంబంధించినటువంటి విచారణ చేపడుతున్నటువంటి సమయంలో కొంత ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అంశాలు బయటికి వచ్చే విధంగా కూడా ఈడీ అధికారులు ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏదైతే ఇందాక చెప్పినట్టు అంటే ఢిల్లీ లిక్కర్ కేసులో మాత్రం 100 కోట్ల వరకు ఈ చేతులు కూడా మారినట్టు కూడా తెలుస్తుంది. సౌత్ గ్రూప్ లో కీలకంగా కవిత ఉన్నారు కాబట్టి కవితనే కీలకంగా వారు ఈ గ్రూప్ ను కూడా మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులతోటి చేతులు కలిపి కొంత
లాస్ కూడా జరిగిందని చెప్పేసి కూడా ఈడీ అధికారి కూడా భావించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ అంశాలపై కూడా అరవింద్ కేజ్రీవాల్ కూడా అడిగేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. కాబట్టి మొత్తానికైతే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. కేవలం ఢిల్లీ అనే కాకుండా పంజాబ్ లో ఉన్నటువంటి ఆప్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, పంజాబ్ ముఖ్యమంత్రి కూడా కొద్దిసేపటి క్రితమే దీన్ని ఖండించడం జరిగింది. ఇది కావాలని చెప్పి ఈ విధంగా కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తున్నారు, ఇది ఖచ్చితంగా ఇది న్యాయపరంగా ముందుకు వెళ్తాము. సుప్రీంకోర్టు కూడా కేజ్రీవాల్ సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా వారు అప్రోచ్ కావడం జరిగింది. రేపు మధ్యాహ్నం వరకు ఈ పిటిషన్ పై కూడా విచారణకి వచ్చేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తున్నాయి. నవీన్, మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికీ 9 సార్లు అయితే కేజ్రీవాల్కి నోటీసులు ఇచ్చారు. దాంతోపాటు అంటే విచారణ కూడా హాజరు కావాలన్నా సరే కేజ్రీవాల్ ఇప్పటి వరకు విచారణకు కూడా వెళ్ళలేదు. అందుకే ఈ నేపథ్యంలోనే దీన్ని ఇప్పుడు అంటే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారనుకోవచ్చు. అంటే ఫస్ట్ కేజ్రీవాల్ నివాసానికి సెర్చ్ వారెంట్ తో వెళ్లారు, మరి ఇప్పుడు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి అరెస్ట్ వారెంట్ ఏదైనా తీసుకువెళ్లారంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే సౌత్ గ్రూప్ అనేది చాలా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది సౌత్ గ్రూప్ అనేది చాలా కీలకంగా ఉంది. దాంట్లో కేజ్రీవాల్ తో పాటు సిసోడియా వీరిద్దరు కూడా చేతులు కలిపారని చెప్పేసి ఈడీ అధికారులు వారికి సంబంధించినటువంటి విచారణ చేస్తున్నటువంటి సమయంలో పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. కాబట్టి అనేక సందర్భాల్లో కేజ్రీవాల్ ని ఈడీ అధికారులు పిలిపించడం జరిగింది. స్వయంగా అక్కడ తన నివాసం దగ్గరికి వెళ్ళి నోటీస్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ 2-3 సార్లు కేజ్రీవాల్ ఈ యొక్క నోటీస్ ని కూడా లైట్ కూడా తీసుకోవడం జరిగింది. కనీసం రిప్లై కూడా ఇవ్వనటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత రీసెంట్ గా కూడా ఒక నోటీస్ కూడా ఈడీ అధికారులు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క విచారణ కూడా రావాలని చెప్పేసి కోరినప్పుడు కూడా ఆ సమయంలో పంజాబ్ లో ఉన్నటువంటి కొంత పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ సమావేశంలో హాజరవుతుందని చెప్పేసి ఈడీ అధికారులు కూడా కేజ్రీవాల్ రిప్లై కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత ఈ రోజు హైకోర్టులో కూడా కేజ్రీవాల్ అప్రోచ్ కావడం జరిగింది. ఈడీ అధికారులు తనని అరెస్ట్ చేయకుండా చూడండి అని చెప్పేసి కూడా వారు పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. కానీ దాంట్లో జోక్యం చేసుకోలేమని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కేజ్రీవాల్ కి ఒకదాని వెనుక ఒకటి ఎదురు దెబ్బ తాకుతున్నటువంటి నేపథ్యంలో వెంటనే ఈడీ అధికారులు రంగంలోకి దిగి కేజ్రీవాల్ నివాసం కూడా చేరుకొని వారు సర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ కూడా వారెంట్ కూడా జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు నేరుగా అంటే ఇందాక ఏదైతే కేజ్రీవాల్ సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క అరెస్ట్ చేస్తున్నట్టు కూడా వారికి ఈ యొక్క నోటీస్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో సమాచారం ఇంకా రావాల్సి ఉంటుంది. ఇంకా ఎంతసేపట్లో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్తారనేది చూడాల్సి ఉంటుంది. నవీన్, ప్రస్తుతం మనకంటే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి చాలా మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుంది. ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని కూడా ఇప్పుడు తీసుకోబోతుంది, అంటే అరెస్ట్ చేసింది. మరి దీనికి సంబంధించి అంటే ఎటువంటి కీలక ఆధారాలు, అంటే ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి కీలక ఆధారాలు లభించే అవకాశం ఉంది? ఖచ్చితంగా, అంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు 2 గంటల పాటు ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసం వద్ద కూడా తనిఖీలు కూడా చేపడం జరిగింది. కేజ్రీవాల్ నివాసం దగ్గర ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొనే ఒకవైపు ఆప్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు పోలీసు కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ ని కూడా ఆప్ సంబంధించినటువంటి నేతలు కూడా ఖండిస్తున్నారు. ప్రతిపక్షాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భయపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో భయపడడం, దేశంలో అన్ని వ్యవస్థల్ని బీజేపీ నాశనం చేస్తుందని చెప్పేసి కూడా ఆప్ సంబంధించినటువంటి నేతలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఢిల్లీ కేబినెట్ చెందినటువంటి మంత్రి కూడా కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి జైలుకు పంపినప్పటి కూడా జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన అందిస్తారని చెప్పేసి కూడా వారు ఈ యొక్క వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికైతే ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కేసులో చాలా అంశాలు వెలుగులోకి రావాలని చెప్పి ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే మెయిన్ గా 100 కోట్లకు సంబంధించినటువంటి అంశాలపైనే అధికారులు కూడా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి జరిగాయి, వీరిద్దరు అంటే మనీష్ సిసోడియాతో పాటు అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు, దానికంటే ముందు ఎవరి పాత్ర ఉందని చెప్పేసి కూడా ఈడీ అధికారులు దానికి సంబంధించినటువంటి ఫోన్ డేటాను కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హోటల్లో వీరు మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, అక్కడ చేరుకున్నటువంటి అంశాలు, అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కూడా ఈడీ అధికారులు సేకరించడం జరిగింది. కాబట్టి సేకరించిన తర్వాత వీరిని విచారణ చేపట్టేటువంటి అవకాశం ఉన్నాయి. ఒకవైపు కవితని ఈడీ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశాలు, పాత్ర ఎవరెవరుతుంది అన్న అంశాలపై కూడా ఈడీ అధికారులు విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ని కూడా
ఈడీ అధికారులు విడివిడిగా విచారణ చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వీరు ఇచ్చినటువంటి సమాధానం కావచ్చు, ఇద్దరు చెప్పినటువంటి సమాధానం సరిగా లేకపోతే ఒకరిపై ఒకరు ఏదైనా ప్రశ్నలు అడిగితే ఆ సమాధానం చెప్పకుండా ఒకరిపై ఒకరు పడే అంటే ఏదైతే సమాధానం సరిగా లేకుండా మాత్రం ఇద్దరు ఒకటే లైన్ పై లేకుండా కొంత చెప్పేటువంటి సమాధానం సరిగా లేకపోతే మాత్రం ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఈడీ అధికారులు విచారణ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది చాలా సీరియస్ గానే ఈడీ అధికారులు తీసుకున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నవీన్, ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే ఈడీ అధికారుల అరెస్టుకు సంబంధించి ఆల్రెడీ హైకోర్టు అయితే క్లారిటీ ఇచ్చేసింది, దానికి మినహాయింపు ఇవ్వలేమని. మరి దీనికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అయితే ఈ కేసును సుప్రీంకోర్టుకి మరి పిటిషన్ పెట్టారు. మరి దీనికి సంబంధించి అంటే ఆల్రెడీ ఇప్పుడు అరెస్ట్ అయితే జరిగింది, ఇది ఇప్పుడు సుప్రీంకోర్టులో నడిచే అవకాశం ఉందంటారా? అంటే మీరు ఇప్పుడు అర్జెంట్ గా ఈ యొక్క హియరింగ్ కూడా వినాలని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తిని కూడా వారు అప్రోచ్ కావడం జరిగింది. కానీ రేపు మధ్యాహ్నం 11 లేదా 12 గంటలకి ఈ యొక్క పిటిషన్ పై కూడా విచారణకి వచ్చేటువంటి అవకాశం కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే కేజ్రీవాల్ సంబంధించిన న్యాయవాదులు కూడా అర్జెంట్ గా ఈ యొక్క హియరింగ్ వినాలి, ఇది కావాలని చెప్పి అక్రమంగా ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టులో కూడా కేజ్రీవాల్ కి ఎదురు దెబ్బ తాకినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇప్పుడు వారు సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టు రేపు మధ్యాహ్నం వరకు ఈ యొక్క విచారణ కూడా చెప్పిన తర్వాత ఏ విధంగా వస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఆ లోపే కేజ్రీవాల్ ని అవన్నీ కోర్టులో కూడా ఈడీ అధికారులు ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం రేపు ఉదయం 10:30 లేదా 11 గంటల లోపు కేజ్రీవాల్ ని ఈడీ అధికారులు కోర్టులో కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ కస్టడీకి కోరేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ నెల 28వ తారీఖు వరకు ఎమ్మెల్సీ కవితకి అక్కడ ఉన్నటువంటి రౌసవన్నీ కోర్టు కూడా కస్టడీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేజ్రీవాల్ ని కూడా ఇదే విధంగా ఈడీ అధికారులు కస్టడీ కూడా కోరి అక్కడ ఉన్నటువంటి సమాచారం సేకరించాలని చెప్పేసి కూడా వీరు ఈడీ అధికారులు వారు కోర్టు కూడా చెప్పేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికైతే ఈ యొక్క ఇష్యూ అనేది అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఇష్యూ చాలా రోజుల నుంచి కూడా తెరపై కూడా రావడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆప్ పోటీ చేయడం జరిగింది. అయితే ఆప్ కూడా ఈ యొక్క ఇష్యూని ప్రజల ముందు కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కొంతవరకు సక్సెస్ అయ్యారు, కొంతవరకు ఫెయిల్ అయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో బీజేపీ కేంద్రం ఉన్నటువంటి నేపథ్యంలో కావాలని చెప్పి ఆప్ ని ఢిల్లీలో తొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ అనేక రాష్ట్రాలు ఇదే విధంగా ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంబంధం లేకపోయినప్పటికీ ఇంత పెద్దగా రాదంతం చేశారని చెప్పేసి రీసెంట్ గా ఆప్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నేతలే ఇటు అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో కూడా ఢిల్లీ అసెంబ్లీలో కూడా వారు ఈ అంశాలపైన చర్చ కూడా పెట్టేటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఒకవైపు పోలీసులు 144 సెక్షన్ విధించడం జరిగింది. దాంతో పాటు ఢిల్లీ అంతటా కూడా రేపు బంద్ కూడా పిలిపించేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. కేవలం మీడియాకి మాత్రమే కేజ్రీవాల్ నివాసం దగ్గరలో అంటే దాదాపు 150 మీటర్ల దూరంలోనే మీడియాను కూడా అక్కడే దూరంగా ఉంచినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికైతే ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఒకవైపు పోలీసులు లాఠీ చార్జ్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేసుకోవడం తెలుస్తుంది మనకి. ఎందుకంటే కేజ్రీవాల్ ని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ ఎస్కాట్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎస్కాట్ వాహనంలోనే కేజ్రీవాల్ ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారిగా కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకునేందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు కూడా అక్కడి నుంచి వారందరినీ పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు లాఠీ చార్జ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. నవీన్, ప్రస్తుతం అయితే అంటే ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు చేశారు, తర్వాత అంటే ఈ ఫోన్లను కూడా సీజ్ చేశారు, తర్వాత పిఎంఎల్ఏ సెక్షన్ 50 కింద స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి అంటే ఒక సీఎం ని అరెస్ట్ చేసేటప్పుడు పాటించవలసిన విధానాలు కానీ అంటే ఆ ప్రొసీజర్ కానీ కరెక్ట్ గానే పాటించారంటారు? అంటే ఇప్పుడు గవర్నర్ అనుమతి తీసుకోవడం కానీ లేదంటే ఆ వారెంట్స్ సబ్మిట్ చేయడం కానీ ఇలాంటివన్నీ ప్రొసీజర్ ఏ విధంగా నడిచింది? ఖచ్చితంగా అంటే ఎక్కడైనా కూడా ఒకవేళ రీసెంట్ గా మనం తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మండలి చైర్మన్ కూడా అధికారులు కూడా వారికి అరెస్ట్ చేస్తున్నట్టు కూడా వారికి ఒక లెటర్ కూడా పంపించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ సంబంధించినటువంటి ఇష్యూ చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. వారు గవర్నర్ కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా పంపించాలని చెప్పేసి ఒకవైపు ఆప్ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇంకా నినాదాలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇంకా మనకి కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఈడీ అధికారులు
ఆ గవర్నర్ ఏదైతే అక్కడ గవర్నర్ కి ఈ యొక్క లెటర్ పంపించారో లేదని ఇంకా కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కొద్దిసేపటి క్రితం ఈ అరెస్ట్ సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది కొనసాగింది. ఎందుకంటే ఈడీ అధికారులు మొదటిగా సర్చ్ వారెంట్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే సరిగా 6:30-7 గంటల ప్రాంతంలోనే ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ నివాసం దగ్గరకు చేరుకున్నారు. మొదటిగా 4 టీం చేరుకోవడం జరిగింది. దాని తర్వాత మరో 5 టీం చేరుకున్నారు. మొదటగా విచారణ చేపడుతున్నామని చెప్పేసి ఈడీ అధికారులు అక్కడ ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. నేరుగా అధికారులు లోపలికి వెళ్ళి విచారణ చేపడుతున్నటువంటి సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ కూడా వారు సీజ్ కూడా చేయడం జరిగింది. స్వాధీనం చేసుకొని సీజ్ కూడా చేసినట్టు కూడా అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి ఈ యొక్క ప్రాసెస్ కొనసాగేందుకు ఖచ్చితంగా ఒక 3-4 గంటల సమయం పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ప్రాసెస్ అనేది ఇంకా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా గవర్నర్ కి సంబంధించినటువంటి సమాచారం మాత్రం ఇయ్యనట్టు మాత్రం మనకు తెలుస్తుంది. నవీన్, ప్రస్తుతం ఒకవేళ కనుక అంటే ఇప్పుడు కవిత ఆల్రెడీ ఇప్పుడు కస్టడీలోకి వెళ్ళింది విచారణ అంటే అరెస్ట్ అయిన తర్వాత, ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు. తర్వాత కస్టడీలో కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మరి దానికి సంబంధించి అంటే ఇప్పుడు పరిపాలన ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? అంటే తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందా, లేదు అంటే అక్కడ జైలు నుంచి పరిపాలించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు ఆప్ చెందినటువంటి కొంతమంది మంత్రులు కూడా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ కేజ్రీవాల్ అరెస్ట్ నిరసనగా పూర్తి స్థాయిలో ఆప్ నేతలందరూ కూడా ఆందోళనకి దిగుతున్నారని చెప్పేసి ఢిల్లీ మంత్రి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి కాసేపట్లోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ ని తన ఈడీ కార్యాలయం కూడా చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకున్నటువంటి సమాచారం ప్రకారం కవితని సిసోడియాతో పాటు అరవింద్ కేజ్రీవాల్ ని ముగ్గురిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఈ యొక్క విచారణ కూడా చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అరవింద్ కేజ్రీవాల్ ని ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కవితని ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఈడీ అధికారులు విచారణ కూడా చేపడుతున్నారు. కాబట్టి కన్ఫర్మేషన్ పద్ధతులు అంటే వారు ముగ్గురిని కూడా ఒకే దగ్గర కూర్చోబెట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆన్ రికార్డ్ లో పూర్తి స్థాయిలో సమాచారం కూడా సేకరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ గా ఒక వ్యక్తిని విచారణ చేసినటువంటి సమయంలో ఆ వ్యక్తి సమాధానం చెప్పకుండా మరో వ్యక్తిపై ఆరోపణలు చేస్తారు. కాబట్టి అటువంటి అంశాలు ఏవి కూడా రాకుండా ముగ్గురిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఈ యొక్క పూర్తి స్థాయిలో సమాచారం కూడా సేకరించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దీంట్లో చాలా వరకు చాలా సమాచారం కూపి లాగాలని